पीछे से आके मुझ पे वार करके मेरे चेन हाफ ले गया। चाक से छोटा चाक है उसके पास। నేను ఇవ్వను అన్నా, నీ చేపలు ఉన్నాయి అన్నీ ఇచ్చేసి నేనేమి చేయను అన్నాడు. నేనేమి ఇవ్వను బాబు, నా దగ్గర ఏమీ లేవంటే ఫోన్ అన్నా ఇచ్చే, చైన్ అన్నా ఇచ్చే అన్నాడు. నేను ఇవ్వనన్నా. గట్టిగా చైన్ పట్టుకుంటే ఒక చైన్ హాఫ్ లాగేశాడండి. ఈ ఫోన్ ఇవ్వమని చెప్పి మీద పడికి రక్కేశాడండి మొత్తం. నేను ఇవ్వనని మీద పడి దీని మీద పడి ఇలా పడుకున్నానని గీసేసి వెళ్ళిపోయాడండి. చుట్టూ జనం, పార్క్లో వాకర్స్ అందరూ చూస్తున్నారన్న భయం కూడా లేకుండా రెచ్చిపోయాడో దుండగుడు. కేబీఆర్ పార్క్లో వాకింగ్కు వెళ్లిన యువతిపై కత్తితో దాడి చేశాడు. హైదరాబాద్ బంజారాహిల్స్ ఎమ్మెల్యే కాలనీలో నివాసం ఉంటున్న నవీన ఉదయాన్నే పార్కు వాకింగ్కు వెళ్ళింది. అయితే పార్క్లో నడుస్తుండగా కత్తితో అటాక్ చేశాడు ఓ టీనేజ్ కుర్రాడు. మెడలోని బంగారం, సెల్ ఫోన్ ఇవ్వాలంటూ బెదిరించాడు. ఊహించని ఘటనతో భయపడిన నవీన తనపై దాడి చేయొద్దని మెడలో బంగారం, ఫోన్ ఇస్తానని చెప్పింది. కానీ చుట్టూ జనం వస్తున్నారన్న భయంతో కత్తితో దాడి చేసి పారిపోయే ప్రయత్నం చేశాడా టీనేజ్ కుర్రాడు. ఇక దాడి చేసిన యువకుణ్ణి వెంటపడి మరీ పట్టుకున్నారు చుట్టూ ఉన్న జనం. చేతికి దొరికిందే ఆలస్యం, మనోడికి బడితే పూజ చేశారు. ఎవరికి వారుగా 4 తన్నులు తన్నారు. విషయం తెలుసుకున్న ట్రాఫిక్ సిబ్బంది కుర్రోడ్ని పట్టుకొని పోలీసులకు అప్పగించారు. ఇక సిటీలో ఇలాంటి ఘటనలు వరుసగా జరుగుతుండటంపై ఆందోళనగా ఉన్న జనం దొంగ దొరకగానే ప్రతాపం చూపించారు. దీనిపై మరిన్ని వివరాలు శ్రీనివాస్ అడిగి తెలుసుకుందాం. శ్రీనివాస్, మహిళపై అటాక్ కు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఏంటి? హైదరాబాద్ లో జరుగుతున్న వరుస చైన్ స్నాచింగ్లు, ఇళ్ల దోపిడీలతో నగరవాసులు బెంబేలెత్తిపోతున్నారు. అయితే నిన్నటి వరకు ఒక 2-3 రోజుల్లోనే 10కి పైగా స్నాచింగ్లు, ఇళ్ల దోపిడీ జరిగిన ఈ సంఘటన మరొక ముందే ఈ రోజు ఉదయం 10:30 ప్రాంతంలో కేబీఆర్ పార్క్ వద్ద వాకింగ్ ప్లేస్ లో మహిళపై ఒక గుర్తులేని యువకుడు దాడి చేసి కత్తితో దాడి చేసి ఆమె దగ్గర ఉన్న బంగారాన్ని దోచుకునే ప్రయత్నం చేశాడు. అయితే మార్నింగ్ అవర్స్ 10 o'clock ఎమ్మెల్యే కాలనీకి చెందిన నవీన అనే యువతి గృహిణి వాకింగ్ చేసుకుంటూ అక్కడి వెళ్తుండగా ఆ లోన్లీ ప్లేస్ లో అబ్జర్వ్ చేసిన ఈ చైన్ స్నాచర్ ఆమెను కత్తితో బెదిరించి తన ఒంటి మీద ఉన్న బంగారంతో పాటు ఆ చేతిలో ఉన్న మొబైల్ ఫోన్ కూడా ఇవ్వాలని చేశాడు. అయితే ఇక్కడ జరుగుతున్న సంఘటన చుట్టుకున్న పరిశీలనతో అలర్ట్ అయిన ఈ చైన్ స్నాచర్ తన చేతిలో ఉన్న కత్తితో ఆమెపై దాడి చేసి ఆ బంగారు చైన్ లాక్కొని వెళ్ళడానికి ప్రయత్నించాడు. అయితే దీంతో అలర్ట్ అయిన చుట్టుపక్కల వారంతా అతన్ని పట్టుకొని చిట్టగాబాది ఆ పక్కన ఉన్న పోలీసులకు అప్పగించారు. శ్రీనివాస్, హలో. ఆ మధ్య కాల్పులు జరిగాయి కదా కేబీఆర్ పార్క్ దగ్గర, ఇప్పుడేమో కత్తులతో దాడి. ఇలా కేబీఆర్ పార్క్ దగ్గర ఎప్పుడు ఏదో ఒకటి జరుగుతూనే ఉంది. అసలు సెక్యూరిటీ ఎంత టైట్ గా ఉంది? అయితే పోలీసులు, కమ్యూనిటీ పోలీసింగ్ తో పాటు సీసీ కెమెరాలతో నిఘా పెట్టాం, సిటీలో ఎలాంటి నేరాలు జరగకుండా అడ్డుకట్ట చర్యలు చేపడతామని చెప్తున్నప్పటికీ చైన్ స్నాచింగ్లతో పాటు నగరంలో అనేక నేరాలు జరుగుతూనే ఉన్నాయి. అయితే ప్రధానంగా ఇక్కడ కేబీఆర్ పార్క్ పరిసర ప్రాంతాల్లో ఉన్నత కుటుంబాలకు చెందిన వారు ఎక్కువగా ఉండడంతో టార్గెట్ చేస్తున్న దొంగలు ఈ రోజు రెచ్చిపోవడానికి కారణం ఏంటంటే కనీసం ఈ కేబీఆర్ చుట్టుపక్కల ప్రాంతాల్లో పోలీసు భద్రత లేదు. అయితే ఈ 10:30 to 11 ఈ ప్రాంతాల్లో ఎక్కువగా సంచారం ఉండదు కాబట్టి ఇక్కడ పోలీసులు ఎలాంటి భద్రతా చర్యలు తీసుకోవడంతో సెకండ్ టైం ఇక్కడ ఈ ప్లేస్ లో జరగడం కారణం చేస్తున్నారు. అయితే మరోవైపు కేబీఆర్ పార్క్ వద్ద ఇంతకుముందు జరిగిన ఘటన నేపథ్యంలో ఇక్కడ ఈ కేబీఆర్ చుట్టుపక్కల ప్రాంతాల్లో భద్రత కట్టుదిట్టం చేశామని పోలీసులు అధికారులు చెప్తున్నప్పటికీ కూడా ఇక్కడ ఎలాంటి పోలీసులు మాత్రం ఇక్కడ లేరు. అయితే ఇక్కడ ఈ ఘటన జరిగినప్పుడు మాత్రం స్థానికంగా ఉన్న సివిలియన్స్ మాత్రమే అతన్ని అదుపులో పోలీసులకు ఇచ్చారు.